వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ముందుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎందుకు రాజీనామా చేశాననే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయనకి పార్టీలో గుర్తింపు లేదని, అందరూ నెంబర్ 2 అనుకుంటారు, కానీ నెంబర్ 2000 ఎక్కడో తన స్థానం ఉంది అని, అలాగే జగన్ చుట్టూ ఒక్క కోటరీ ఉంది, ఆ కోటరీ చెప్పినట్టే అంతా నడుస్తోంది అనేది. ఓకే, అవి ఆరోపణలో ఆయన మనసులో ఉన్న ఆవేదన, పార్టీలో జరుగుతున్న వాస్తవాలు అప్పట్లో చెప్పారు, ఒక క్లారిటీ ఇచ్చేశారు, అయిపోయింది. తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం హడావుడి, ఆయన సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం, ఇదంతా నడిచింది. ఈ నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి గారు తన సీటుని అమ్మేసుకున్నారు అంటూ తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఎవరికి అమ్మేసుకున్నారు సీటు, ఎందుకు అమ్మేసుకున్నారు ఆయన అనేది. అంటే అమ్మేసుకోవడం అంటే ప్రలోభాలకు లొంగిపోయి ఇచ్చుకోవడాన్ని అమ్మేసుకున్నారని అనుకోవాలా, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీల మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే ఏదో కోట్ల రూపాయల డబ్బులు తీసుకు